కోకోనట్ రైస్ నేను ఒక కొబ్బరికాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేసి మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకుని కొబ్బరి పాలను వడగొట్టుకున్నాను. ఇలాగ 2 సార్లుగా కొబ్బరి పాలను తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలను తీసుకోవాలి. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను, అందుకని 2 గ్లాసుల కొబ్బరి పాలను తీసుకున్నాను. దీంట్లోనికి కొంచెం జాపత్రి, అనాస పువ్వు, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, మరాఠీ మొగ్గ, జీడిపప్పు వీటన్నిటిని కొబ్బరి పాలలో వేసుకోవాలి. నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసుకుని బాగా కలిపి పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూను సాల్టు, కొంచెం నెయ్యి వేసుకుని పుదీనాకు, కొత్తిమీర కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించాలి. అంతేనండి, ఈజీ అండ్ సింపుల్గా కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.